గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు వృషభ రాశిలో జన్మించి ఇంకొకరు కనుక వృశ్చిక రాశిలో జన్మించినట్లయితే వీరిద్దరి మనస్తత్వాలు కలుస్తాయా, వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుందో క్లియర్ గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడండి. కాబట్టి వీరికి ఒక్కసారిగా కోపం వస్తుంది. అప్పటి వరకు బాగానే ఉంటారు, ఇంతలోనే కోపం తెచ్చుకుంటారు. వృషభ రాశికి అధిపతి ఏమో శుక్రుడండి. ఈ శుక్రుడు ప్రేమ కారకుడు. కాబట్టి అందంగా ఉండే వాటికి త్వరగా ఆకర్షితులు అవుతారు. ఈ వృషభ రాశి వారు కనుక మీకు తెలిసినట్లయితే, వారిని మీరు గమనించినట్లయితే, బట్టల విషయంలో కావచ్చు, వస్తువుల విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, అంటే భార్య విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, దేనినైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా టైం తీసుకుంటారండి. నచ్చనిదే అస్సలు అంగీకరించరు. అంటే కాంప్రమైజ్ అయ్యే టైప్ కాదనమాట వృషభ రాశి వారు. నచ్చని బట్టలను కూడా ఒంటి మీద పెట్టరు. షాపింగ్ చేసేటప్పుడైనా సరే చాలా సమయం తీసుకుంటారండి. నచ్చకపోతే 10 షాపులైనా తిరుగుతారు, అంతే తప్ప కాంప్రమైజ్ అవ్వరండి. ఈ వృషభ రాశి భూతత్వపు రాశి అండి. వృశ్చిక రాశి ఏమో జలతత్వపు రాశి. ఈ వృషభ రాశి వారికి వృశ్చిక రాశి వారిలో నచ్చేది ఏంటంటే కలుపుకుపోయే స్వభావం అండి. బయట వారితో చాలా చక్కగా కలిసిపోతారు. కొత్త పాత అన్న తేడా లేదు వీరికి. అందరితోనూ చక్కగా కలిసిపోతారు. అయితే వృశ్చిక రాశి వారు అందరితో చాలా కలివిడిగా ఉంటారు, కానీ కొన్ని విషయాలను మనసులోనే దాచుకుంటారు, బయట పెట్టరు. వృశ్చిక రాశి వారి కంటే వృషభ రాశి వారు అంతకంటేనండి. అన్ని విషయాలను బయటికి పంచుకోరు. ఇక ఆ విషయంలో వృశ్చిక రాశి వారే కాస్త బెటర్ అని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఏంటంటే వారి మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయట పెట్టరు. చాలా తక్కువగా సంభాషిస్తారు, చాలా తక్కువగా మాట్లాడతారు. అలానే ఈ వృషభ రాశి వారికి వృశ్చిక రాశి వారిలో నచ్చేది ఏంటంటేనండి సర్దుకుపోయే స్వభావం. వీరు కూడా కాస్త పేచీ పెట్టేవారే, కానీ వృషభ రాశి వారితో పోలిస్తే కాస్త సర్దుకుపోతారు. కుటుంబం అంటే ప్రాణం ఇస్తారు. వృషభ రాశి వారి వైవాహిక జీవితంలో ఎన్ని గొడవలైనా సరే విడిపోయే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఇద్దరూ కూడా, అటుపక్క వృషభ రాశి వారు, ఇటుపక్క వృశ్చిక రాశి వారు కూడా కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారండి. బయట జల్సాలు చేసి రావటం కానీ, లేదా బయట ఫుడ్ ఎక్కువగా తినటం కానీ, ఇంట్లో కంటే బయట ఎక్కువగా గడపటం కానీ, ఇలాంటివి ఏమీ కూడా వీరికి అంతగా నచ్చవు. కుటుంబానికే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఇద్దరూ కూడా, ఆడవారైనా మగవారైనా సరే. అలాగే ఇద్దరిలో కూడా బద్ధకం అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఇద్దరూ కూడా కష్టజీవులే. వృషభ రాశి వారు ఎక్కువగా కష్టపడతారు, వృశ్చిక రాశి వారు కూడా ఎక్కువగా కష్టపడతారు. అయితే వీరిద్దరిలో ఉండే కొంచెం తేడా ఏంటంటేనండి, వృశ్చిక రాశి వారు తెలివితేటలు ఉన్నా సరే అంతగా ఉపయోగించరు. వృషభ రాశి వారేమో శారీరక శ్రమ చేస్తూనే తెలివితేటలతో అన్నిటినీ కూడా సమకూర్చుకుంటారు. అంటే కూర్చున్న చోట కూర్చున్నట్లే తెలివిగా పనులను చేస్తారు. ఒక మాటలో వృశ్చిక రాశి వారు హార్డ్ వర్క్ చేస్తే వృషభ రాశి వారేమో స్మార్ట్ వర్క్ చేస్తారండి. అలానే వృశ్చిక రాశి వారు పొగడ్తలకి పొంగిపోయే స్వభావం అండి. వృషభ రాశి వారు అంత సామాన్యంగా లొంగిపోయే స్వభావాలు అయితే కాదు. పొగిడితే వీరు నా నుంచి ఏదో ఆశిస్తున్నారు అనుకుంటారే తప్ప, నేనంటే వీరికి ఎంత ఇష్టమో, నన్ను ఎంత అభిమానిస్తున్నారా అని పొంగిపోయే స్వభావం అయితే వృషభ రాశి వారిది కాదండి. మెయిన్గా వీరిద్దరి మధ్య ఇదే డిఫరెన్స్ వస్తుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే వీరికి పెద్దగా పోటీతత్వం అనేది ఉండదండి. వృషభ రాశి వారితో పోల్చుకున్నట్లయితే ప్రశాంతంగా మన పని మనం చేసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నామా, ఇంతవరకే ఉంటుంది. వృషభ రాశి వారేమో వారు ఏ వృత్తి వ్యాపారాలు చేస్తున్నా సరే పోటీ పడతారు. అంటే వారికి సరిపడా సమఉజ్జుల్ని ఎంచుకుని వారితో పోటీ పడతారు. వారికంటే పై స్థాయికి వెళ్ళటానికి ప్రయత్నిస్తారు. వృశ్చిక రాశి వారికి పోటీ ఉన్నా లేకపోయినా ఒకటేనండి. వారికి వీరికంటే ఎదగాలి, వారికంటే ఎదగాలి ఎలా ఉండదు. నేను మంచి స్థాయిలోకి రావాలి అనుకుంటారే తప్ప వారితో వీరితో పోల్చుకునే స్వభావం కాదు వృశ్చిక రాశి వారిది. కానీ వృషభ రాశి వారిది కొంచెం ఇంచుమించు అలాంటి మెంటాలిటీ. ఎదుటి వారితో పోల్చుకుని పైకి ఎదుగుతారు. ఈ వృషభ రాశి వారు ప్రశాంత చిత్తులండి.
అంటే కొత్త వ్యక్తుల్ని కలవటానికి ఇష్టపడరు, కానీ సాధ్యమైనంత వరకు చాలా ప్రశాంతంగా ఉంటారు. అంత త్వరగా కోపం రాదు వీరికి, కష్టపడి పనిచేస్తారు. అయితే రొమాంటిక్ సెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి, ఎందుకంటే శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి. ఈ వృషభ రాశిలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా సరే పెళ్లికి ముందు కానీ బాల్యంలో కానీ అంటే యుక్త వయసులో ఉన్నప్పుడు వీరు ఎవరో ఒకరిని ఇష్టపడే అవకాశాలు ఉంటాయి శుక్రుడి ప్రభావం వల్ల అండి. వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే వృషభ రాశి వారి మీద వీరికి కోపం ఎక్కువ అండి, ఎందుకంటే కుజ ఆధిపత్యం వల్ల. ఇప్పటి వరకు బాగానే ఉంటారు, ఇంతలోనే కోప్పడతారు, ఇంతలోనే చికాకు పడతారు. మనం మాట్లాడే ప్రతి మాటకి కూడా వ్యతిరేకంగా మాట్లాడతారు. అంటే వారిలో ఉన్న విసుగు మొత్తాన్ని కూడా బయట పెడతారండి, ఎందుకంటే కుజుడు ప్రభావం వల్లండి. కాబట్టి వృషభ రాశి వారు వృశ్చిక రాశి వారు వైవాహిక జీవితంలో ఎప్పుడైనా గొడవ పడితే ఈ వృశ్చిక రాశి వారు వృషభ రాశి వారిని కాస్త మాటలతో ఇబ్బంది పెడతారండి, కోపం ఎక్కువ వారికి. వృషభ రాశి వారు ఏం తక్కువ వారు కాదండి, వారు ప్రశాంతమైన మనుషులైనప్పటికీ కూడా ఎదుటివారు ఇష్టం వచ్చినట్లుగా తిడితే పడే మనుషులైతే కాదు. ఇద్దరికీ కూడా కోపం ఎక్కువగా ఉంటుంది, కానీ వృషభ రాశి వారు సాధ్యమైనంత వరకు సహనంగా ఉంటారు, భరిస్తారు. మితి మీరిందా వీరికంటే ఇంకా ప్రతాపాన్ని చూపిస్తారు. కానీ వీరిద్దరిలో పెద్దగా డామినేషన్ ఉండదు, కానీ వృశ్చిక రాశి వారిదే కాస్త అప్పర్ హ్యాండ్ ఉంటుందండి. అలానే ఈ వృశ్చిక రాశి వారు వారి జీవిత భాగస్వామికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వరండి. ప్రతి విషయంలో అడ్డుపడరు, కానీ కొన్ని విషయాలలో మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నావు అని ప్రశ్నిస్తారు. అంటే వారికి నచ్చినట్లుగా వారు చేస్తుంటే ఇలా కాకుండా ఎలా చేయొచ్చు కదా, మన కుటుంబం ఎలాగే పాటిస్తుంది అంటే ఏదో ఒక విషయంలో స్వేచ్ఛనైతే ఇవ్వరు పూర్తిగా. ఆ విషయం వృషభ రాశి వారికి నచ్చదండి. వృషభ రాశి వారిని కొన్నిసార్లు తిట్టినా భరిస్తారేమో, కానీ స్వేచ్ఛకు అడ్డు వస్తే మాత్రం ఊరుకోరండి. వారికి నచ్చినట్లుగా బ్రతకనివ్వాలి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారికి వేసుకునే బట్టలు నచ్చకపోతేనే ఒంటి మీద పెట్టరు. అలాంటిది వారి జీవిత భాగస్వామి కనుక చిన్న షరతు పెట్టిన వారిపైన భరించలేకపోతారు. ఆ విషయంలో అయితే వీరిద్దరి మధ్య ఎక్కువగా గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశిలో జన్మించిన వారి వైవాహిక జీవితం అనేది 88% అనుకూలంగా ఉంటుందండి. ఎందుకంటే వీరిద్దరి మనస్తత్వాలు అనేవి చాలా బాగా కలుస్తాయండి. కేవలం భార్యాభర్తలుగా మాత్రమే కాదు, ఫ్రెండ్స్గా కూడా ఉంటారు. కాబట్టి వీరిద్దరూ చాలా చక్కగా వివాహం చేసుకోవచ్చు, మంచి మ్యాచ్గా చెప్పవచ్చు, మంచి జోడీలాగా ఉంటారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. వీరిద్దరి మధ్య గొడవలైనప్పుడు వృషభ రాశిలో జన్మించిన వారు ముడుచుకుపోవటం, వృశ్చిక రాశిలో జన్మించిన వారికి కాస్త కోపం ఎక్కువ కాబట్టి 4 మాటలు అంటారేమో, కానీ 10 రోజుల తర్వాత మళ్ళీ కలిసిపోతారండి. మంచి మ్యాచ్గా చెప్పవచ్చు. వీరిద్దరి మనస్తత్వాలు కూడా చాలా చక్కగా కలుస్తాయి. కేవలం భార్యాభర్తలుగా కాదు, ఈ 2 రాశుల్లో జన్మించిన వారికి ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగా కుదురుతుందండి. సుఖాల్లోనే కాదండి, కష్టాల్లో కూడా వృషభ రాశి వారు వృశ్చిక రాశి వారికి సపోర్ట్ చేస్తారు, వృశ్చిక రాశి వారు వృషభ రాశి వారికి సపోర్ట్ చేస్తారు. ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటేనండి, వీరిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా సరే వారి కుటుంబ సభ్యులతోనూ పంచుకోరు, అంటే వారి తరపు వారితోనూ పంచుకోరు, బయట వారికి కూడా అలుసివ్వరండి. కాబట్టే వీరి బంధం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని గట్టిగా చెప్పవచ్చు. అలాగే వృషభ రాశి వారు నేను ఈ మాట అంటున్నందుకు తిట్టుకోవచ్చేమో, కానీ వృషభ రాశి వారికి స్టార్టింగ్లో ఉన్న ప్రేమ చివరి వరకు ఉండదండి. స్టార్టింగ్లో విపరీతమైనటువంటి ప్రేమను చూపిస్తారు, ఎందుకంటే ఇక్కడ శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి. అంటే మీ రాశ్యాధిపతి బట్టే మీ లక్షణాలు అనేవి మారతాయి. కాబట్టి వృషభ రాశి వారు స్టార్టింగ్లో చూపించినంత ప్రేమ కొన్ని సంవత్సరాల తర్వాత చూపించరు, కాస్త తగ్గుతుందండి. కానీ కుటుంబం అంటే ప్రాణం ఇస్తారు. బయటికి వారు చెప్పుకోలేకపోయినా, వృశ్చిక రాశి వారి మాదిరిగా బయటికి ప్రేమ చూపించలేకపోయినా సరే వృషభ రాశి వారి మనసులో చాలా ప్రేమ ఉంటుంది. ఒక మాటలో వృషభ రాశికి చిహ్నమైనటువంటి ఎద్దులాగా గొడ్డులాగా కష్టపడతారండి. శారీరక శ్రమ అనేది బాగా చేస్తారు. ఇటుపక్క వృశ్చిక రాశి వారు కూడా కష్టజీవులేనండి. కాబట్టి వీరిద్దరికి వివాహమైన తర్వాత వృశ్చిక రాశి వారు ఏ వృత్తి వ్యాపారాలలో పనిచేస్తున్నా, ఇటుపక్క వృషభ రాశి వారు ఏ వృత్తి వ్యాపారాలలో పనిచేస్తున్నా సరే పని విషయంలో మాత్రం ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు. ఆ విషయంలో ఏ మాత్రము కూడా సందేహం లేదండి. వీరి మనస్తత్వాల్లో కాస్త తేడా
తేడా రావచ్చేమో కానీ పని విషయంలో ఇద్దరూ కష్టజీవులే. ఇద్దరికీ కూడా ఒకరి మీద ఒకరికి అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కాకపోతే ఒకరు బయటపడతారు, ఇంకొకరు బయటపడరు అంతే. వృషభ రాశి వారు కాస్త ఓర్పుగా ఉంటారు, వృశ్చిక రాశి వారికి ముక్కు మీదే కోపం ఉంటుంది. అలానే వీరిద్దరి మధ్య ఎప్పుడైనా గొడవ అయితే వృషభ రాశి వారు ముడుచుకుపోతారండి. ఒక 2-3 రోజులు మాట్లాడరు, కానీ అయ్యిందేదో అయిపోయిందిలే అనుకునేది కూడా వృషభ రాశి వారే. అంటే వృషభ రాశి వారు వృశ్చిక రాశి వారి కంటే కాస్త డామినేషన్గా పైకి కనిపిస్తారేమో, కానీ వీరిద్దరికి వివాహమైన తర్వాత వృశ్చిక రాశి వారిదే ఎక్కువగా డామినేషన్ ఉంటుందండి. కాకపోతే వారు పైకి తెలియనివ్వరు. మీరు ఎప్పుడైనా వృశ్చిక రాశి వారిని చూడండి, వారి మనోభావాలు అనేవి ముఖంలో పెద్దగా కనిపించవు. మాటకారితనం అనేది ఎక్కువగా ఉంటుంది. 10 మందిలో చాలా త్వరగా కలిసిపోతారు, కానీ చాలా ధైర్యవంతుల్లాగా కనిపిస్తారు. కానీ వృషభ రాశి వారి మీద వృశ్చిక రాశి వారే కాస్త పిరికివారండి. అయితే వీరిది కక్ష తీర్చుకునే స్వభావం. వృషభ రాశి వారు ఏంటంటే ఆ సమయంలో గొడవ అయిన తర్వాత కొన్ని రోజులకు మర్చిపోతారు, పెద్దగా మైండ్లో పెట్టుకోరండి. వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే వారిని ఒకవేళ ఎవరైనా బాధ పెట్టినట్లయితే వారు జీవిత భాగస్వామైనా కానివ్వండి, భవిష్యత్తులో ఖచ్చితంగా బదులు తీర్చుకుంటారండి. వృశ్చిక రాశికి చిహ్నమైనటువంటి తేలులాగానే సమయం వచ్చినప్పుడు గట్టిగా పట్టుకుంటారు. కాబట్టి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎవరితోనైనా తగాదాలు పెట్టుకోవచ్చు, గిల్లీ గజ్జాలు పెట్టుకోవచ్చు, కానీ ఊరికినే వెళ్ళి వృశ్చిక రాశి వారితో గిల్లీ గజ్జాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే వారు మర్చిపోయే టైప్ కాదండి. అంతా దేవుడు చూస్తున్నాడులే అని వదిలేసే టైప్ అయితే కాదు. ఖచ్చితంగా బదులు తీర్చుకుంటారు. అది సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాల తర్వాత అయినా కావచ్చు. వైవాహిక జీవితం విషయంలో కూడా ఒకవేళ వృషభ రాశి వారు ఎప్పుడైనా అసహనంగా ఉండి ఒక మాట వృశ్చిక రాశి వారిని అన్నా, వారిని కొంచెం బాధ పెట్టినా సరే, ఆ కోపం అనేది ఆ సమయంలో చూపించకపోయినా కావాలని ఏదో ఒక రోజు వారిని బాధ పెడతారండి. అంటే బదులు తీర్చుకునే స్వభావం మాత్రం ఖచ్చితంగా వృశ్చిక రాశిలో జన్మించిన ఆడవారిలో మగవారిలో కూడా ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి వృశ్చిక రాశి వారికి మధ్య తేడా ఏంటంటేనండి, వృషభ రాశి వారికి వారి ఆఫీస్లో కానీ వారు పనిచేసే చోట కానీ చిరాకుగా అనిపించింది అనుకోండి, అది ఇంటి గుమ్మం బయటే వదిలేస్తారు. దాన్ని తీసుకొచ్చి వారి పిల్లల మీదో, కుటుంబ సభ్యుల మీదో, జీవిత భాగస్వామి మీదో చూపించరు. వృత్తి వ్యాపారాలు వేరే, కుటుంబం వేరే అనుకుంటారు. అంటే ఎక్కడో ఉన్న చిరాకును తీసుకొచ్చి వేరే చోట చూపించే స్వభావాలు వృషభ రాశి వారు కాదు. కానీ వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే బయట ఎక్కడైనా వీరితో ఎవరైనా గిల్లీ గజ్జాలు పెట్టుకున్నా ఆ కోపాన్ని మొత్తాన్ని కుటుంబ సభ్యుల మీద చూపిస్తారు. ఆ విషయం వృషభ రాశి వారికి నచ్చదండి. నేనేమైనా తప్పు చేస్తే నన్ను అనండే, కానీ బయట ఎవరో మిమ్మల్ని ఏదో అంటే నా మీద ఎందుకు ప్రతాపాన్ని చూపిస్తున్నారు అని వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతారండి. కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి కొన్నిసార్లు వారు మాట్లాడే మాటలు అనేవి మితిమీరతాయి. వృషభ రాశి వారేమో ఓపిక పట్టవలసినంతసేపు పడతారు, కానీ ఆ తర్వాత వీరు కూడా తిరగబడతారండి. వీరిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ని ఒక మాటలో చెప్పాలి అంటే వృశ్చిక రాశి వారు ఇంట్లోనూ బయట ఒకేలాగా ఉంటారండి. అంటే ఇంట్లో ఎలాగైతే వారి కోపతాపాలను చూపిస్తారో బయట కూడా అలానే ఉంటారు. 10 మందిలో కూడా అలానే ప్రవర్తిస్తారు. 10 మందిలో సిగ్గుపడే మనుషులైతే కాదండి. ఇటుపక్క వృషభ రాశి వారి విషయానికి వస్తే ఇంట్లో పులి బయట పిల్లి అన్నట్లుగా ఉంటారండి. అంటే నా ఉద్దేశం బయట వారితో అంత త్వరగా కలవలేకపోతారు. వారికి పరిచయస్తులతో ఎంత బాగా అయితే మాట్లాడగలుగుతారో తెలియని వారితో అంత త్వరగా మాటలు కలపలేకపోతారండి. ఆ విషయంలో వృశ్చిక రాశి వారికి కాస్త వాగ్దాటి ఉంటుంది. కాకపోతే జీవితంలో ఎప్పుడైనా కష్టం ఎదురైతే వృశ్చిక రాశి వారికే కాస్త పిరికి కానీ వృషభ రాశి వారు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. అంటే జీవితంలో ఎత్తు పల్లాలనేవి సహజం కాబట్టి ఎప్పుడైనా ఎదురు దెబ్బ తగిలినా కష్టం వచ్చినా వృశ్చిక రాశి వారు ఏంటంటే రాత్రింబగళ్ళు దాని గురించి ఆలోచిస్తారు. కొంచెం వెనకడుగు వేసే టైప్ అండి. కష్టం వచ్చినప్పుడు మాత్రం రిస్క్ తీసుకోవడానికి చాలా భయపడిపోతారు, కానీ బయటికి కనిపించరు. బయటికి చాలా ధైర్యవంతుల్లాగా కనిపిస్తారు. ఇటుపక్క వృషభ రాశి వారి విషయానికి వస్తే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తొనకరు బెనకరండి. అంటే సింగిల్గా ఉన్నప్పుడు ఎవరికి వారు ధైర్యవంతులే. కాకపోతే ఇక్కడ భార్యాభర్తలు కాబట్టి ఎవరు ధైర్యవంతులో చెప్తున్నాను. అలానే వృషభ రాశి వారు కుటుంబం విషయంలో మాత్రం కాస్త స్వార్థంగా ఉంటారండి. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో అయితే వృషభ రాశి వారే కరెక్ట్ అని చెప్పాలి.
కుటుంబం విషయంలో మాత్రం నా కుటుంబం ఆ తర్వాతే బయట వారు అనుకుంటారు. కానీ కొన్నిసార్లు వృశ్చిక రాశి వారు బయట వారికి ఎక్కువగా సపోర్ట్ చేస్తారు. కుటుంబం మీద ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ కూడా బయట వారికి నచ్చిన స్నేహితులు కానీ వీరిని అభిమానించేవారు కనుక ఉన్నట్లయితే కొంచెం అటువైపే మొగ్గు చూపిస్తారు. మొత్తం మీద వృశ్చిక రాశి వారు వారి జీవితంలో గుర్తుంచుకోవాల్సింది కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలండి. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలేయండి అని నేను చెప్పట్లేదండి. కొన్నిసార్లు వదిలేయక తప్పదు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మీలో ఉండే ఆ కక్ష సాధింపు ధోరణి వల్ల మీ కుటుంబ సభ్యుల మీద ఆ ప్రభావం అనేది పడుతుందండి. అలానే వృశ్చిక రాశి వారికి ముఖ వచ్చస్సు విషయంలో కాస్త అందంగా ఉంటారండి. కాబట్టి ఆ విషయంలో కూడా కొంచెం గర్వం ఉంటుంది వారికి.